కల్పితం లేకపోతే ఈ సమయాన్ని బట్టి చెప్పేది కాదు, అవన్నీ వాస్తవాలండి. 100% ఇట్స్ ఆల్ అప్లికబుల్ వర్డ్స్. ప్రియులు స్వర్ణకుమార్ గారికి మరి ఈ కుటుంబం తరపున చక్కటి మాటలు చెప్పారు, వారికి మా ధన్యవాదాలు. అలా ఇంకెవరైనా ఈ సమయాన్ని కొంచెం మీరు వాడుకోగలిగితే, దేవుని మాటలు ఎలాగా వింటాం కొద్ది నిమిషాలు, కాకపోతే ఇది జ్ఞాపకార్థ కూడిక గనక ఆయనను కూర్చిన కొన్ని జ్ఞాపకాలు మనం కలిగి ఉండాలి గనక నేను మరొకసారి మీకు ఆహ్వానిస్తున్నాను. ఎవరైనా ఉన్నారండి స్త్రీల్లో నుండి? టీచర్ గారు ఏమని చెప్తారా? రండి, రెండు మాటలు. మన కండ్ల ముందే తిరిగారు కదా. అలాగే మనోహర్ గారు ఏమైనా మాట్లాడతారు? మరి ఈ సమయంలో అన్న వసంత్ కుమార్ గారు, నిజానికి వారు ఇప్పుడు యుఎస్లో ఉండాలి. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళారట. లాస్ట్ సండే వెళ్ళి ఇక ఫ్లైట్ ఎక్కే ముందు ఏదో ఒక చిన్న పేపర్ వర్క్లో ఒక చిన్న డిఫెక్ట్ వచ్చి ఆయన ఆగిపోయారు. అక్క రజని గారు వెళ్ళిపోయారు బిడ్డలు తీసుకుని. నేను ఎందుకు ఆగిపోయాను అని కొంచెం ఆయన ఆలోచించుంటారు. ఎందుకంటే ఏమి ఆ ఫ్లైట్ టికెట్ ఏమి చిన్న తక్కువ కాదు కదా, ల్యాక్స్లో ఉంటుంది. కానీ ఎందుకు ఆగిపోయారు అని అంటే, మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. వారే కనుక లేకపోయి ఉంటే మనమందరం స్థానికులు కలిసి బ్రతికాం, మనం అందరం చేస్తాం. కానీ ఎంతైనా ఏమైనా అన్న ఎందుకు ఉండిపోయాడు వెళ్లకుండా అని చాలా మంది అనుకున్నప్పుడు ఒకటే రీజన్, ఈ వారంలో దేవుడు ఆయన పిలుచుకోబోతున్నాడు. అది దేవుని ప్రణాళిక. ఎవ్వరూ లేనటువంటి ఒక ఆర్ఫన్ లాగా ఆయన వెళ్ళటానికి దేవుని చిత్తం కాదు గనక ఆ ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ అయింది. ఆయన నిజంగా అంటే తమ్ముడు లేక తన ఎన్నోసార్లు నేను నీకు అది చేస్తారా, ఇది చేస్తారా, ఇలాగుండరా అని చెప్తే లెక్క చేసేవాడు కాదు, వినేవాడు కాదు. ఏం నువ్వేంటి నాకు చేసేది ఏంటి? ఆయన స్వభావం అంతే. నేను ముందే చెప్పాను కదండి, ముక్కుసూటి వ్యవహారం. కానీ ఒక హృదయానికి ఒక నెమ్మది ఏంటంటే, ఆఖరుగా తన చేతులతో అప్పుడే ఒక ప్యాకెట్ ఇడ్లీ రప్పించాం. మన వెనకే సువర్ణమ్మ అల్లుడు అప్పుడే వచ్చాడు. నాన్న అర్జెంట్కి వెళ్ళి ఇడ్లీ పట్టరా, ఆయన కళ్ళు ఎక్కడో ఉన్నాయి, ఇన్ని రోజులైందో ఫోన్ చేసి ఏం చెప్పడు కదండి, ఎవరికి ఏం చెప్పడు ఆయన. ఆ ఇడ్లీ తీసుకొస్తే ఆయన చేతులతో, అన్న చేతులతో ఒక ఇడ్లీన్నర తమ్ముడికి తినిపించాడు. చాలాది నాకు అలాగే పక్క నుండి చూస్తూ ఉన్నాను. ఆయన ఏడుస్తూ, ఆయన కూడా ఎప్పుడొచ్చావు లండన్ నుంచి, ఎప్పుడొచ్చావు, వెళ్ళిపోతావా ఉంటావా? లేదురా నేను ఉంటాను, నీకోసం ఉంటాను రా అని చెప్పి తన చేతులతో ఇడ్లీ తినిపించి ఒక గ్లాస్ వాటర్ తాగించిన తర్వాత ఓ 10-15 నిమిషాలకి అక్కడ ఆ నైట్ అప్పటికి రాత్రి అయిపోయిందండి. మేము చూసేసరికే ఇంచుమించుగా 5:45. అప్పుడే నా భార్య ఈ పాట్స్కి నీళ్ళు వేయడానికి వచ్చింది. అక్కడి నుంచి చూసి ఆయన ఇలా ఈ సందులో పడిపోయి ఉన్నాడు. నా కటిక నేల మీద ఒక తల కనబడుతుంది. నేను ఆ రోజే 5 రోజుల నా సువార్త ప్రయాణం ముగించుకుని వచ్చి నా ఆఫీసులో అలాగే కుర్చీలో నిద్రపోతున్నాను. గబగబ వచ్చి ఆయన పడిపోయాడండి, ముసలాయన పడిపోయాడు అంటారు. నేను అనుకున్నాను, అసలు ఈయన అనుకోలే. మా ప్రక్కన వెనకాల రాజు ఉంటాడు కదా, రాజు ఏదన్నా అప్పుడప్పుడు కాస్త బాగా సంతోషం ఎక్కువైతే ఆయన భూమి మీద ఉండడు. ఇప్పుడు బాగానే ఉంటున్నాడు అనుకోండి. ఆయన ఏదన్నా గడిబిడి చేసాడేమో గమనిస్తాడికి ఈయన సందులో ఉన్నాడు. అక్కడ సువర్ణమ్మ ఉంది. సువర్ణమ్మ ఆయన పడిపోయాడంటే చూడలేదా అన్నాను. అయ్యి బాబు నేను చూడలేదండి బాబు గారు అని చెప్పి వెంటనే వస్తాడికి ఈ సందులు ఇలా పడిపోయి ఉన్నాడు. నేను అనుకున్నాను ఆల్మోస్ట్ అది చనిపోయాడు అనుకుంటే దగ్గరికి వెళ్ళేటప్పటికి చిన్నగా ఈ చెయ్యలకు కనిపోయాడండి ఆయన. వెంటనే ఓహో అయితే బ్రతికే ఉన్నాడని చెప్పి సువర్ణమ్మ భర్త రాజును పిలిపించి బయట ఉన్నాడు, ఫోన్ చేసి రమ్మని కూర్చోబెట్టి లేచి ఇలా వాడు కూర్చోబెడితే ఏమి మనిషి కాలిపోతున్నాడు, చెయ్యలేకపోతున్నాం. ఏమైంది నీకు ఏం చెప్పండి ఏమంటే వాళ్ళ 2 రోజుల నుంచి నీళ్ళు విరోచనలు అయిపోతున్నాయి. ఇక ఏంది చెప్తే వెంటనే
మన హోమ్ డాక్టర్ రాజేష్ ఉంటే ఒకసారి రారు అర్జెంటుగా అంటే, అన్న నేను చాలా దూరంలో ఉన్నాను, ఒక కాల్పాలు ఏంటన్నా ఈ లోపు నేను వచ్చేస్తాను. వెంటనే వేడి వేడి ఛాయ్ పట్టుకొచ్చింది నా భార్య. తాగించిన తర్వాత కొంచెం తెప్పరిల్లాడు. నేను అనుకున్నాను ఓకే, ఓ ప్రమాదం దాటిందనమాట. లేకపోతే ఆ క్షణం తను ఇక ఆయన బ్రతికేశాడు అని చెప్పి లోపు వెంటనే అలా జరుగుతుండగానే నేను సునీల్ అని ఫోన్ చేశాను, అలా త్వరగా రండి ఒకసారి, త్వరగా ఇలా పడిపోయాడంటే వెంటనే అన్ని బావి ఇక్కడే ఉన్నాడు, బావు చెప్తాను ఉండు అని చెప్పి చెప్పారు. వారిద్దరు వచ్చేసరికి ఆయన తీసుకొచ్చి ఇక్కడ కుర్చీలో కూర్చోబెట్టాం. మరి ఇక ఈ ఘట్టం దాటిపోయాడు అనుకున్నాం మేము, ఎందుకంటే ఫీవర్ కూడా కంట్రోల్కి వచ్చేసింది, చల్లగా అయిపోయింది, బాడీ ఉంది. కానీ మనిషి చాలా రోజులైంది తిని, అందులో 2 days విపరీతమైనటువంటి డిహైడ్రేషన్ వచ్చేసింది. మొత్తం మీద ఈ ఇడ్లీ తినిపించాక ఈలోపు డాక్టర్ గారిని పిలిచారు. వారి రక్త బంధువులు ఇక్కడ రెస్టారెంట్లో ఉన్నటువంటి డాక్టర్ రేచల్ మెడినా గారికి ఫోన్ చేస్తే వారి పెద్ద బాబు హుటాహుటిని వచ్చేసాడు. అప్పుడు ఆ లైట్ దగ్గర తీసుకెళ్ళాం, అక్కడ కూర్చోబెట్టి బీపీ చూస్తే కూడా బీపీ వండర్ఫుల్ బాగుంది. షుగర్ చూశారు 57 ఎంతో ఉంది. కాస్త నోట్లో ఏమైనా షుగర్ వేద్దామా అన్నాను. పర్వాలేదండి కానీ ముందు షిఫ్ట్ చేసేద్దాం, కొంచెం మేజర్గానే ఉంది ప్రాబ్లం అని. ఇక ఆలోచిస్తున్నారు, వర్మనా లేకపోతే భీమవరమా లేకపోతే ఎక్కడ ఏమిటి అని. అన్న వసంత్ కుమార్ గారేమో మంచి హాస్పిటల్ తీసుకెళ్దాం, మంచి హాస్పిటల్ త్వరగా త్వరగా అని. ఆయన ఈ కూడా అనేబుల్ టు కంట్రోల్ హిమ్సెల్ఫ్ అనమాట. ఆయనకి ఎప్పుడు ఇలాంటి దృశ్యాలు కంటపడలేదేమో, తను తట్టుకోలేకపోతున్నాడు, ఏడ్ చేస్తున్నాడు. అన్న నడండి నడండి తీసుకెళ్దామనే లోపే వచ్చేసింది. వస్తుంది ఏంటి అనుకున్నాం. అది వచ్చిన ఒక 5 నిమిషాలకి తన అన్న చేతిలో, తన అన్న ఎదురుగా, అంటే ఎవరు నా సొంత వారు లేరే అనుకోకుండా కళ్ళార తన అన్నను చూసుకుని కన్ను మూసాడు ఆయన. దేవునికి స్తోత్రం. చాలా నేనైతే ఒక విషయంలో ఒక మాట అనుకుంటున్నాను, ఏంటంటే ఆయన ఎప్పుడెక్కడ ఉంటాడో తెలియదు. అర్ధరాత్రి అపరాత్రులు లేదు, ఎన్నో రాత్రులు. సాధారణంగా నాకు ప్రతి రాత్రి ఎక్కడో చోట మీటింగ్ ఉంటుంది, 2కి 2:30కి వచ్చేటప్పుడు నడుచుకుంటూ వస్తాడు. 4-5 పర్యాలు కారు ఎక్కడ వద్దు ఎక్కడగా ఏమన్నా ఎక్కడ ఉంటాడో తెలియదు. కానీ అదేమిటో ఒక 4 సంవత్సరాల నుంచి మా మందిరంలో పడుకోవడం మొదలుపెట్టాడు. మా సంఘ బిడ్డలు పెద్దలు ఏమండి, తను పడుకుంటే పర్లేదు, తనకు కూడా చాలా ఈ కుక్కలు వచ్చి పాడు చేసేస్తున్నాయంటే ఫోన్లేండి ఇంకా ఇంట్లో పడుకోవడం, దేవుని ఆలయంలో పడుకుంటే ఏదో తృప్తి, దేవుడు ఏదో రోజున ఆయన్ని కరుణిస్తాడు, ఫోన్లేండి అని చెప్తే సుమారు 4 సంవత్సరాలు మందిరం అంతా కుక్కలు పాడు చేసేస్తే నా బిడ్డలు తిట్టుకోకుండా మరలా అవన్నీ ఎత్తేసి ఆ పెంటలన్నీ ఎత్తి కడిగి చివరిగా మొన్న ఒక 4 నెలల క్రితం అన్నాను, అయ్యా నీకు మంచి మాట చెప్తాను, నీతో ఎప్పుడు నేను మాట్లాడలేదు, మాట్లాడుతున్నా, కింద పడుకోండి, నీకు బెడ్ అరేంజ్ చేస్తాను, పైకి వెళ్ళకండి, పైన అన్ని విలువైన బాక్సెస్ ఉన్నాయి, కొన్ని లక్షల రూపాయల వస్తువులు ఉన్నాయి, వాటి మీద కుక్కలు మరి పాస్ పోసేస్తున్నాయి, అది బిడ్డలు ఒప్పుకోవట్లేదు, సంఘానికి కూడా నేను సమాధానం చెప్పాలి కదా అంటే అలాగే మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ మోటార్ రిపేర్ అయితే అక్కడ చేయిస్తున్న మోటార్ నా వెనకొచ్చి నిలబడ్డాడు. ఏంటి ఇలా వచ్చారన్నాడు, మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను కదా 4 సంవత్సరాల నుంచి అన్నాడు. నేను అన్నానా మాట, బాధపడట్లా కదా, కుక్కలను కొంచెం కంట్రోల్ చేద్దాం, మీరు చక్కగా పడుకోండి. ఆయన స్విచ్ చేసుకుని చక్కగా రాత్రంతా ఫ్యాన్ వేసుకుని పడుకుంటాడు. మరి ఎందుకు 4 ఏళ్ళ నుంచి నా మందిరంలో పడుకోవడం మొదలు పెట్టాడు. 6 రుణమో కానీ ఆయన తుది శ్వాస కూడా నా వాకిల్లోనే విడిచిపెట్టాడు. అది నాకు ధన్యతగా భావిస్తుంది నిజంగా. అలాగే ఆయన ఇక్కడ పడుకోబెట్టిన తర్వాత వాళ్ళ అన్న బలహీనులు కదా, ఆయన ఈ స్టేట్స్ మారొచ్చిన తర్వాత వాటర్ డిసెంట్రీ తోటి ఆయనకి డయేరియా వచ్చి ఆయన చాలా వీక్గా ఉన్నాడు. ఆ రాత్రికి ఎవరు లేరు ఇక్కడ, కానీ నేను, నా కుమార్తె సువర్ణమ్మ, వాళ్ళ భర్త రాజు, మేము 4 తెల్లవారుజాము 4:30 వరకు ఆ డెడ్ బాడీని కాపలా కాస్తూ లేకపోతే అక్కడ ఉంటూ మేము ఉండడం జరిగింది. 4:30కి కూతురు అల్లుడు వచ్చారు, వాళ్ళ తల్లి గారు వారికి అప్పగించి అప్పుడు మేము నిద్రకు వెళ్ళాం. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడెక్కడో తిరిగే వ్యక్తి నిజంగా ఏ అవుట్స్కట్స్లోనో, అవుట్ ఆఫ్ భీమవరంలోనో, లేదా ఇంకొక వీధిలోనో ఎక్కడ పడిపోయినా
బహుశా మనకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన మరి ఎంతమందికి తెలుసు అనేది మనకు తెలియదు కదా. ఇక అప్పుడు ఏమవునంటే ఏ మున్సిపాలిటీ వారు అనాథరైజ్డ్ బాడీ అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. కానీ ఎక్కడెక్కడ తిరిగినా తన ఇంటికే వచ్చి చనిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ దేవుని చిత్తం అండి, గ్రహించండి. దేవుని ఎంతో తన జీవితంలో ఏదో ఉంది మంచి. ఆ మంచిని బట్టే దేవుడు ఏం చేశాడంటే ఎక్కడో అనాథ శవంగా ఉండకుండా తన ఇంటికి వచ్చి తన ఇంటి ప్రాంగణములో మా అందరి ఎదుట తన కన్ను మూయటం మరి మాకు చాలా విచారం అనిపించింది. ఏదేమైనా ఈరోజు ఆయన లేడు మన మధ్య, కానీ ఆయన జ్ఞాపకాలు అయితే ఉన్నాయి. మరి తన యొక్క చివరి కాలంలో ఎందుకునో తెలీదు, ఎక్కువగా జంతువులు ప్రేమించేవాడు. ఎంతగా ప్రేమించేవాడు అంటే అందరికీ తెలుసండి. ఆ జంతువులను ప్రేమించే మార్గంలో చాలా మందికి విరోధి అయిపోయాడు ఆయన. ఎన్నో మార్లు మేము ఇక్కడున్న పిల్లల్ని, నా కొడుకులు నేను ఇంట్రా రాళ్ళు వేస్తున్నారంటే ఏమనుకున్నారు అని చెప్తే, చూడండి రాళ్ళు వేసి కొడుతున్నారు నన్ను. అంతా ఆయన డిగ్రేడ్ అయిపోయాడు. ఎందుకు అలాగ అయిపోయాడు అని అంటే నేను అనుకుంటాను ఏమిటంటే, ఇప్పుడు బాబాయ్ చెప్పినట్లుగా అన్న ఎక్కడో స్టేట్స్లో ఉన్నాడు, ఇంకొక అన్నేమో ఎక్కడో ఉన్నాడు, కూతురేమో విజయవాడలో ఉంది. బహుశా నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు నాకు లేరు గనక, నాకు బంధు ప్రేమ లేదు, రక్త ప్రేమ లేదు, రక్త సంబంధికుల ఆదరణ లేదు గనక ఈ ఆదరణ ఈ ప్రేమ నాకు ఆ జంతువుల దగ్గరే దొరుకుతుంది అనుకున్నాడేమో. ప్రతిరోజు కనీసం 12-15 కుక్కలకి ఏమండి పసిపిల్లకి అన్నం పెడతారు చూసారా, అట్లా నోరు తెరిచి పెట్టడం ఎంత మేము అనుకునేవాళ్ళం. ఒక పక్క ఎందుకు అన్న ఇక తనకు అదే సంతోషం. ఓ 10 మందికి భోజనం పెట్టానని ఫీల్ అయిపోతూ ఉండేవాడు. ఇలాంటి మరి పరిస్థితుల్లో దేవుడు ఆయన పిలుచుకోవడం చాలా సంతోషం. కనుక ఈ సమయంలో అన్నగారు వసంత్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు. వారికి కూడా ఒక 2 మాటలు చెప్పిన తర్వాత మనము మరొక 10-15 నిమిషాల్లో ఈ కూటమి ముగించుకొని మన కొరకు సిద్ధపరిచిన ప్రేమ విందులోకి మనం వెళదాం. నా వై కాల్ అపాన్ బ్రదర్ వసంత్ కుమార్ 2 మాటలు చెప్పండి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఇంకెవరున్నారా? డాక్టర్ గారు ఏమైనా చెప్తారా అన్న కోసం? ఏదైనా 2 మాటలు చెప్పండి. చాలా తలడిల్లిపోయాడు ఆయన. డాక్టర్ గారు చాలా డాక్టర్ రేచల్ గారు వస్తున్నారు, వారికి కొన్ని మాటలు చెప్తారు. వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. చప్పట్లు కొడదాం ఒకసారి.